పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వము అయ్యున్న దేవదేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సర్వేశ్వరుడుగా, పరమేశ్వరుడుగా, పరమాత్ముడుగా సకల లోక ప్రజల చేత ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుతూ పూజలు, దీప నైవేద్యాలు అందుకుంటున్న పరమ తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను నమ్మిన జనాంగము, నమ్మని జనాంగము, నువ్వు ఉన్నావన్న జనాంగమే నిన్నెరగక అన్యాయమైపోతున్న ఈ రోజుల్లో నీవెవరో మేమెవరో మరి తెలియజేసిన మా యేసుక్రీస్తును బట్టి, ఆయన చెప్పిన బోధను బట్టి ప్రతివాని మోకాలు నీ ముందు వంగవలసి ఉండగా, ఎందుకిది రోజు రోజుకు మేము మీకు దూరం అయిపోతున్నామో మరొకసారి ఆలోచించి నీ పిల్లలు మేము నీ వాక్యాన్ని మరి లోతుగా పరిశీలించి పరిశోధించి నీ తలంపులతో నీ వాక్యాన్ని చదివి దేవా, ఈ లోకంలో వెలుగును ప్రసాదింపజేసే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి కనానుకు నడిపించావు అలనాడు మోషతో. పాపములో ఉన్న మమ్మల్ని వెలుగునొద్దకు నడిపించావు యేసుక్రీస్తుతో. కానీ ఆ వెలుగు మరి మేము ఈ ప్రపంచానికి ఎందుకు చేయలేకపోతున్నామో, ప్రసరించలేకపోతున్నామో ఒకసారి మమ్మల్ని మేము పరిశీలించుకొని పరిశోధించుకొని నీ వాక్యంలో ఉన్నది మా బ్రతుకు కావలసింది దేవా, అనేక మందిని బ్రతికించేది తీసుకొని అనేకులకు మార్గదర్శకులమయ్యే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, లోకం వైపు, లోకాశల వైపు, సంఘాల వైపు, సంస్థల వైపు తుదకు మా వైపు కూడా మేము చూసుకోకుండా మా విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన మా యేసయ్య వైపు మాత్రమే చూస్తూ మా ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి మీరిచ్చే నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని, సమస్తాన్ని అందుకోగలిగి దేవా, నిత్యత్వాన్ని స్వతంత్రించుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, మా శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్త ఇరుకులు, ఇబ్బందుల నుండి విడుదల పొంది సత్యానికి సాక్షులమై నిత్యత్వానికి అర్హులమయ్యే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, వింటున్న మేము, చెబుతున్న మేము దేవా నా తండ్రి, కేవలము విని చెప్పేవారంగా ఉండకుండా చెప్పిన దాని ప్రకారం చేసి, వినిన దాని ప్రకారం గ్రహించి నడుచుకునే భాగ్యమే మాకు అనుగ్రహించుమని, అందుకే మీ ఆత్మచేత ముద్రించుమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మన పరమ తండ్రి అయిన దేవునికి వేవేల స్తుతులు క్రీస్తు ద్వారా తెలియచేస్తూ, ఆ క్రీస్తు నామములోనే మీ అందరికి కూడా నా వందనాలు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని అనాది సంకల్పం, మానవ జీవనయానాన్ని గురించిన అద్భుతమైన మన బ్రతుకు పుస్తకం బైబిల్. ఈ ప్రపంచంలో మరి దీని గురించి చాలా గొప్ప చెప్పుకుంటున్నాం. అన్ని దేశాల్లో, అన్ని భాషల్లో, మరి ప్రపంచంలో అన్ని ఉన్న భాషలన్నిటిలో ముద్రింపబడ్డ ఏకైక గ్రంథం అని, ముద్రణా యంత్రాంగం వచ్చిన తర్వాత ఫస్ట్ ముద్రించిన గ్రంథం అని, దీని గురించి ఎన్ని చెప్పినా ఈ బైబిల్, దేవుని వాక్యం, స్క్రిప్చర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది మానవ హృదయంలోనికి, ప్రతి మానవుని యొక్క హృదయంలోనికి ఎందుకు వెళ్ళడం లేదు అనేది ఆలోచించాలి. నమ్మని వారి పరిస్థితిని వదిలేస్తే నమ్మిన వారి పరిస్థితి నానాటికి దిగజారుతుంది. అంటే దేవుని యొక్క సంకల్పము
ఎంతవరకు మానవునికి అర్థమైంది? మానవుడు దేవునికి ఎందుకు దూరంగా జరుగుతున్నాడు అనేది మనం ఈరోజు ప్రతిరోజు మనం మన పాఠాల్లో ఇక్కడ మాత్రం దాని మీదనే చర్చ, దానిని ఆధారం చేసుకునే మన బోధను మరి అభివృద్ధి చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ఇతరులకు ఆకర్షించే విధంగా, క్రీస్తు రాజ్యము విస్తరించే విధంగా మనము ప్రతిరోజు ప్రయాసపడుతున్నాం, పోరాటం చేస్తున్నాం. కానీ సార్వత్రిక సంఘంలో ఎన్నో గ్రూపులు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో మతాలు వచ్చి, అభిప్రాయాలు వచ్చి రోజు రోజుకు సంఘం విడిపోతూనే ఉంది. కొన్ని రోజులైతే రోజు మీడియా చెప్తుంది క్రీస్తు లేని క్రైస్తవ్యం. చాలామంది అదే మాట మాట్లాడుతున్నారు. క్రైస్తవులు అంటున్నారు కానీ క్రీస్తు లేడని. ఎందుకు క్రీస్తు లేడు? ఎందుకంటే ఈరోజు క్రిస్టియానిటీ ఏదైతే చెప్పుకుంటున్నారో పెద్ద పెద్ద సంఘాల్లో క్రీస్తు బోధ లేదు. ఏ బోధ ఉన్నది అంటే ప్రవక్తలు బోధించిన బోధనే ఉన్నది. ప్రవక్తలు బోధించిన బోధన చేస్తున్నారు కనుకనే క్రీస్తు సంఘం అని పేరున్నా అందులో క్రీస్తు లేకపోవడం మనం ఆలోచించాల్సిందే. ఎందుకంటే అది వాస్తవం. క్రీస్తే కాదు, శిలువ వేయబడిన క్రీస్తు ఉండాలి, బతుకున్న క్రీస్తు కాదు. ఆలోచించాలి. ఒక దగ్గరికి ప్రార్థనకి వెళ్తే ఒక పాస్టర్ గారు, దైవ సేవకుడు, మరి బ్యాగ్ వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని, మాదే పరిశుద్ధ సంఘం అన్న సంఘానికి చెందిన ఆయన, బాబు కోసం ప్రార్థన చేసాం. మనం ఏం చేస్తామంటే, దేవా ఈ పిల్లోడు ఎదగాలి. అవునా కదా? ఎలా ఎదగాలి? ఒక పౌలులా, ఒక పేతురులా, ఒక యోహాన్లా దినదినము వర్ధిల్లాలి అని మనం చేస్తే మళ్ళా ఫైనల్ ప్రార్థన ఆయనకి ఇస్తే ఆయన ఏమంటున్నాడంటే ఒక యోసేపులా, ఒక మోషేలా, ఒక దావీదులా ఎదిగించంటాడు ఆయన. ఇప్పుడు ఆలోచించాలి మనం. ఓకే, వాళ్ళ బ్రతుకులో వాళ్ళ కట్టడ ప్రకారంగా, వాళ్ళ నిబంధన ప్రకారంగా వాళ్ళు గొప్ప విశ్వాస వీరులే. కానీ ఆ విశ్వాసము ఇప్పుడు అమల్లో ఉందా ఆలోచించాలి. దావీదు కాలం ఉన్న నీతి క్రీస్తు కాలంలో, అపోస్తుల కాలంలో ఉన్నదా అనే తేడా ఈరోజు ఈ బోధకులకు అర్థం కావటం లేదు. ఇప్పుడు మోషేలా బ్రతికితే చెల్లదు, దావీదులా బ్రతికితే ఇప్పుడు చెల్లదు. దావీదు కన్నా గొప్పోడు యేసుక్రీస్తు, మోషే కంటే గొప్పోడు యేసుక్రీస్తు. కాబట్టి నువ్వు క్రీస్తులా, క్రీస్తు బోధించిన, మరి క్రీస్తును పట్టుకున్న, ఎంచుకున్న అపోస్తలులా నువ్వు బతకాలి. ఈ మాట ఎవరి నుండి కూడా రావటం లేదు. అందుకే ఆ బోధ మాకు, ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలీలు ఆనాటి సమాజానికి బద్ధ శత్రువులుగా కనబడ్డారు. ఎందుకంటే మేమే దేవుడు తెలిసిన వాళ్ళం, మేమే కాబట్టి ప్రతి వారిని అంటరాని వారిగా చూశారు. వాళ్ళు దేవుని నమ్మని వాని, దేవుణ్ణి కాదన్నవాని నరికేసిన జాతి అది. వాళ్ళకి అది న్యాయం, అది చట్టం. కానీ ఈ కాలంలో మనం అలా బ్రతికితే చెల్లదు. మనము ఒక అపోస్తుల్లాగా బ్రతకాలి, ఒక క్రీస్తును వెంబడించేలాగా బ్రతకాలి. ఆ బోధలో లేకపోవడం మూలానే ఈరోజు సమాజం ప్రతి ఊర్లో చూసినా ఎలా ఉంది అంటే, క్రైస్తవులైతే మేము ఇల్లు ఇవ్వమని ఒక హిందువులు అంటున్నారు. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఫస్ట్ మీరు క్రైస్తవుల అయితే మేము ఇంట్లో కిరాయికి ఇవ్వము, అద్దెకి ఇవ్వము అనే పరిస్థితి ఒక హిందువులతో ఉన్నది. ఒక క్రైస్తవుడు ఏమంటున్నాడు, మీరు హిందువులైతే మేము ఇయ్యం కిరాయికి, అద్దెకి ఇవ్వము. ఆలోచించగలగాలి. మొన్న ఒక ఆమె బైబిల్ కాలేజీలో సింగపూర్లో సర్టిఫికేట్ తెచ్చుకుందట. ప్రొఫెసర్ ఇల్లు కాల్ చేయాలని చెప్పారు ఆమెకు. అది క్రైస్తవుల ఇళ్ళ కాల్ చేయాలి. ఇప్పుడు ఆ కాలనీలో ఉండాలంటది, మంచి ఇల్లు కావాలంటది, ఒక మంచిగా ఉన్న అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఆ ఇల్లు హిందువులది, వాళ్ళ ఇంట్లో గణేశుని బొమ్మ ఉన్నది, నేను ఉండాలా పోవాలా, నాకు భయం అవుతుంది అంటది.
ప్రశ్న ఇది. అవునా కదా? మీరు ఆలోచిస్తే క్రైస్తవుడు ఇప్పటికి కూడా అనేక మంది, ఒక భార్య క్రైస్తవురాలైంది అనుకోండి, భర్త ఏం చేస్తాడు? చర్చి వరకు వదిలేసి నీ దారి నువ్వు అని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకేదో పెద్ద అంటే ఇంతవరకు ఉన్నది సామరస్యం పోనివద్దు అనకుండా కాకుండా కనీసం గేటు దగ్గర దించి నా దారి నాది పో. ఒక క్రైస్తవుడు ఏం చేస్తాడు? ఒకవేళ భార్య హిందువురాలు అయితే గుడి దగ్గర వదిలేసి ఆ గేటు దగ్గర నేను మళ్ళీ అటు చూడడానికి కూడా భయం అవుతుంది. ఈరోజు కొందరు క్రైస్తవులకి ఆ టెంపుల్ వైపు చూస్తే కూడా, ఆ విగ్రహాల వైపు చూస్తే ఏదో వణుకు పుట్టినట్టు ఉన్నది మనకు. స్టిల్ నిజంగా ఈ బోధలో ఎందుకు పెంచారు వీళ్ళను? ఎందుకు ఈరోజు క్రైస్తవుడు ఇప్పటికి కూడా దేవాలయం వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి ఒక క్రైస్తవుడిది? ఇంతకీ ఆ దేవాలయంలో ఏమున్నది? అందులో విగ్రహం ఏమున్నది? ఆ విగ్రహం నిన్నేమైనా చేస్తుందా? అందులో దేవుడు ఉన్నాడా? ఎందుకంటే దేవాలయము, దేవుడు, ఈ బోధ అంతా పాత నిబంధనలో ఉన్నది. నువ్వు వెళ్ళాలి, అక్కడికి వెళ్తేనే నీది భక్తి, అక్కడికి వెళ్తేనే నువ్వు పరలోకం పోతావు, నువ్వు అక్కడ వెళ్ళి సందా వేస్తేనే పోతావు అనే బోధలో వాళ్ళు పెరిగారు కనుక ఖచ్చితంగా మన బోధ ఎలాంటిదంటే బైబిల్ బోధ. ఇది మన బోధ కాదు, యేసుక్రీస్తు బోధ, అపొస్తలుల బోధ ఏంటంటే నీ హృదయమే దేవాలయం. చర్చి అనే ప్రాంగణంలో దేవుడు ఉండడు, గుడి అనే ప్రాంగణంలో దేవుడు ఉండడు, మసీద్ అనే ప్రాంగణంలో దేవుడు ఉండడు. ఇప్పుడు సర్వేశ్వరుడనే దేవుడు మనిషి హృదయాన్ని దేవాలయంగా చేసుకున్న కాలం ఇది. ఇంకా దేవాలయాల గురించి బోధ. ఇవన్నీ మనం చెప్తున్నాం గనక మీలో భక్తి పెరగటం లేదు, కానీ ఇక్కడికి వచ్చేటోళ్ళది మాత్రం ఏమనగా పోతే పోతాం లేకపోతే లేదులే అనే ఒక నిర్లిప్తత ఏర్పడ్డది ఇప్పుడు మీకు. అవునా కదా? మీరు ఆలోచిస్తే ఎందుకు వెళ్ళాలి? ఇంకా అన్నయ్య చెప్తున్నాడు కదా, ఇది దేవాలయం కాదు కదా, ఇక్కడ దేవుడు ఉన్నాడు కదా. మరి దేవుణ్ణి నువ్వు హృదయంలో ఉంచుకోవాలంటే నువ్వు వీడికి రావాలి. ఇది దేవుని బడి, దేవుని గుడి కాదు, ఇది దేవుని బడికొస్తేనే నీ దేహము దేవాలయంగా మారుతుంది, గుడి నీ దేహమే దేవుని గుడిగా మారుతుంది. ఈ బోధన అందుకోవట్లేదు, కానీ చెప్పిందని ఇడిచెట్టి పరారు. అది ప్రమాదం సుమా. అందుకే దేవాలయమా, దేవుని గుడి, అందులో ఉన్న విగ్రహాన్ని గురించి దేవుడు ఈ కాలంలో కూడా మన వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే, ఎవరన్నా అన్యులు మారారనుకో, ఫస్ట్ పాస్టర్ గారు వెళ్ళి ఏం చేస్తారంటే, మీ ఇంట్లో ఏమన్నా విగ్రహాలు ఉన్నాయా, పటాలు ఉన్నాయా, ఇమీడియట్గా దీన్ని కట్టగట్టి బాయిల్ వేసేయాలంటాడు. అంతే, ఫస్ట్ టార్గెట్ అది బోధకుంది. ఎందుకంటే ఆ విగ్రహము దయ్యము అనే ఒక మైండ్లో పడిపోయింది వీళ్ళకి. ఆలోచించాలి. ఇది నువ్వు తతంగం చేస్తుంటే ఇంటి పక్కోడు చూసి ఇన్ని రోజులు ఉన్నోని ఈ రోజు కాదంటున్నాడు ఈడని వాడు మనకు శత్రువుగా మారిపోయే పరిస్థితి ఉన్నది. అసలు సిలువ వేయబడిన క్రీస్తు బోధ కాలానుగుణంగా మనం మారాలి. అసలు ఈ ప్రపంచానికి ఈరోజు ఏ బోధ ద్వారా తీర్పు జరుగుతుంది అంటే మీరు గమనించాలి. పౌలు బోధించిన బోధ, రోమపత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మీకు ఇప్పటికీ గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఒక మోషే బోధ ఈనాటి జనాంగాన్ని కాపాడలేదు, ఒక దావీదు బోధ, ఒక యెహెజ్కేలు బోధ, ఒక జకరియా బోధ ఈనాటి ప్రపంచానికి పనికి రాకుండా పోతుంది. మరి ఎవరి బోధ ఈరోజు ప్రపంచాన్ని కాపాడుతుంది? ఇశ్రాయేలుతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కాపాడే బోధ ఏంటంటే, సువార్త ఏంటంటే, దేవుడు, పౌలు గారు రాస్తున్నారు, నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగు జరుగును. అంటే పౌలు ఏదైతే సువార్త బోధించాడో, పౌలు ఏదైతే బోధ చేశాడో, ఆ బోధ ద్వారానే ఈరోజు ప్రపంచానికి తీర్పు జరుగుతుంది. నువ్వు క్రైస్తవుడివా, అన్యుడివా, లేకపోతే ఇశ్రాయేలుని విర్రవీగుతున్నావా, నువ్వు ఎవడివైనా సరే. అందుకే పౌలు బోధకు వచ్చేసరికి ఈ విగ్రహాల గురించి, విగ్రహారాధన గురించి
ఎంత సింప్లిఫై చేశాడో అసలు దాని గురించి మాట్లాడమే మానేసే పరిస్థితి వచ్చింది. మీరు మోషే బోధలో కనుక వెళ్తే ఆయన ఏమంటాడు తెలుసు కదా, మీ అందరికీ ధర్మశాస్త్రాన్ని ఇస్తూ నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలో ఏముంటుందంటే, మీరు ఈ సృష్టిలో కనబడే దేని రూపమునైనను, అంటే కనబడేదాన్ని మీరెప్పుడూ ఆరాధించకూడదు, పూజించకూడదు, దాని మనసులో పెట్టుకోకూడదు. ఎందుకంటే నేను కనబడను గనక మీరు కూడా కనబడేదాన్ని ఆరాధించకూడదు. ఆఖరికి మీ దేహము కనబడుతుంది కనుక ఒక మనిషి రూపాన్ని, అది మరియమ్మ రూపమా, యేసుక్రీస్తు రూపమా, బాలయేసు రూపమా, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ లోకంలో కనబడేది ఏదైనా, ఒక ఇల్లా, ఒక ఆస్తి, అంతస్త, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నీకు ఏది నచ్చుతుందో, ప్రకృతి, కనబడుతున్న ప్రకృతిని కూడా చాలామంది మేము నేచర్ ప్రియులం, అంటే ప్రకృతి ఆరాధకులం అంటారు. కనబడుతున్న ఈ లోకాన్ని మనం ఎట్టి పరిస్థితిలో పూజించకూడదు అన్నాడు. ఇది ఇశ్రాయేలులకు చెప్పాడు. కానీ ఆనాటి ఇశ్రాయేలీలు దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా కనబడే దాని మీదనే ఆసక్తి. అవునా కదా? మేము దేవుణ్ణి నమ్మాలంటే ఏం సూచక్రియలు చేస్తాం, ఏం చేస్తే మేము నమ్మాలో చూపించమని మొదలాల. అలా నిర్గమాకాండం దాన్నే ద్వితీయోపదేశ కాండంలో చెప్పాడు. అదే బైబిల్ బోధలో ఉన్న ఈ రోమన్ క్యాథలిక్స్ ఇప్పటికి కూడా కనబడుతున్న దాన్నే ఆరాధిస్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు బొమ్మను ఆరాధించినా అది విగ్రహారాధన. నీ ఇంట్లో పెట్టుకున్నా, మరియమ్మ బొమ్మ పెట్టుకున్నా, శిలువ బొమ్మ పెట్టుకున్నా అది ఆరాధన అనే ఆలోచన రోమన్ క్యాథలిక్ వాళ్ళకే రావటం లేదు. మనం దీని గురించి మాట్లాడినప్పుడు చాలా మంది అన్నిలు ఏమంటారంటే, మీ వాళ్ళే కదనే రోమన్ క్యాథలిక్, అసలు వాళ్ళే పవర్ఫుల్ వాళ్ళు, అందులో బొమ్మలు ఉన్నాయి, యేసుప్రభు బొమ్మ ఉంది, మరియమ్మ బొమ్మ ఉంది, బాలయేసు బొమ్మ ఉంది, శిలువ బొమ్మ ఉంది, ఇన్ని మంది వాళ్ళు ఆరాధిస్తున్నా లేనిది మా ఆరాధన తప్పంట వెంటనే మన మీదకే తిరుగుబాటు చేసేది. అంటే మనవాడే మనకు పక్కలో బల్యంలా ఉన్నాడు. ఈ విషయాన్ని పౌలు ఏం చెప్తాడు అంటే, మేము దృశ్యమైన వాటి యందు లక్ష్యం ఉంచక అదృశ్యమైన వాటి యందే లక్ష్యం ఉంచుతున్నాం. అంటే కనబడేది మాయమైపోతుంది, కనబడేది మాయమైపోతుంది. ఎప్పటికైనా కనబడిందే నిత్యం ఉంటుంది. అంటే మనిషి దేహం కూడా ఆలోచిస్తే, యేసుప్రభు దేహమైనా మన దేహమైనా కనబడేది కనబడకుండా పోతుంది. కాబట్టి మనిషిని భారీ విగ్రహాన్ని కూడా చూసి నువ్వు లైక్ కొట్టకూడదు, కనబడే ఆకారాన్ని లైక్ కొట్టకూడదు, కనబడని ఆత్మ అంటే క్యారెక్టర్ను లైక్ చేయాలి. మనం క్యారెక్టర్ను చూసేవాడు ఎవడు కనబడతలేడు ఇప్పుడు, అవునా కదా? కలర్ను చూసేవాడే కనబడుతున్నాడు తప్ప ఆకారాన్ని చూసిన వాడే కనబడుతున్నాడు ఇప్పటికీ క్రైస్తవుల్లో కూడా. అవునా? నీ వివాహంలో నువ్వు కనుక సెలక్షన్ ఏం చేస్తున్నావు? మనం అమ్మాయి ఎలా ఉండాలి? తెల్లగా ఉండాలి, ఆ కొలతలేదో చెప్పి ఇలా ఉంటే నేను చేసుకుంటాను అంటున్నాడు క్రైస్తవుడే. ఇది కూడా విగ్రహారాధనే. ఆలోచిస్తే ఇట్ ఈస్ ఆల్సో ఐడియల్ వర్షిప్. కానీ ఇది సిలువ వేయబడిన క్రీస్తు చెప్పాడు. సిలువ వేయబడక ముందు మాత్రం యేసుక్రీస్తు, అదే వాక్యమైన యేసుక్రీస్తు, అప్పుడు దేవుడైన యేసుక్రీస్తు. మీరు ఇలా చేయకూడదు అన్నాడు. ద్వితీయోపదేశ ఖండానికి వచ్చేసరికి 6వ అధ్యాయం 4వ వచనంలో మార్పు చూడండి మీరు. 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము. అర్థమైందా లేదా? 6వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలు. ఇక్కడ ఇశ్రాయేలు వినుము అన్నాడు అని చెప్పి ఏం మాట్లాడేది తెలుసా? మన దేవుడైనా, అది సత్యవాక్యాన్ని సరిగా విభజించమన్నాడు పౌలు తిమోతికి రాస్తూ. అంటే ఇప్పుడు ఈ విగ్రహారాధన గురించి, దాన్ని పట్టించుకోవద్దు అనే విషయాన్ని గురించి ఎవరికి చెప్పాడు చెప్పండి చూద్దాం. ఇశ్రాయేలు వినో అంటే ఇశ్రాయేలుకి చెబుతూ, మన దేవుడైన యెహోవా అంటే ఆ రోజు దేవుడైన యెహోవా కేవలం ఇశ్రాయేలుకు దేవుడు మాత్రమే. బైబిల్లో చూస్తే మిగతా వాళ్లకు దేవుడు లేడు, దేవుడి పేరు చెప్పలేదు, దేవుడు పరిచయం కాలేదు.
అసలు దేవుని గ్రంథమే లేదు, ప్రవక్తలు లేరు, ప్రవచనాలు లేరు వాళ్ళకి. అందుకే వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన ఏమంటారు, మా దేవుడు గొప్పోడు. అవునా కదా? మీరు ఆలోచన ఏమంటారు వాళ్ళంతా? ఏ బైబిల్లో నీ దేవుడైన యెహోవాను నేనే అంటాడు, మా దేవుడు గొప్పోడని వాళ్ళు అన్నారు. అదే బోధలో ఉన్నారు ఇప్పటికి క్రైస్తవులు. అందుకే ఇప్పటికి కూడా ఏమంటున్నారంటే మా దేవుడే గొప్పోడు. ఇప్పటికీ దేవుడికి యెహోవాయే దేవుడు అనేవాడు ఉన్నాడు. ఒరే పిచ్చోడా, ఇశ్రాయేలులకు దేవుడు యెహోవా అనే పేరు మీద ప్రత్యక్షమయ్యాడు తప్ప క్రైస్తవులకు దేవుని పేరు లేదు. అవునా కదమ్మా? నూతన నిబంధనలో యేసుక్రీస్తు బోధలో గాని అపోస్తలుల బోధ గాని దేవుని పేరు యెహోవా అని ఎక్కడనుందా? ఉందా? మా దేవుడు గొప్పోడని నువ్వు అన్నావంటే అవతలుడు ఏమంటాడు, మీ దేవుడు మాకొద్దుపో, మా దేవుడు మాకున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకు దేవుడు స్థిరమైపోయాడు గనక ఈ భాషను మనం ఆలోచించాలి. అందుకే ప్రవక్తల బోధలో ఉన్న ఈ క్రైస్తవ సమాజం ఇప్పటికీ మా దేవుడు గొప్ప, మీ దేవుడు దుర్మార్గుడు అనే బోధలోనే ఈరోజు ప్రపంచం చూస్తుంది. కనుక వాళ్లకు దేవుడు వేరు, మనకు దేవుడు వేరు కాదమ్మా. ఊరుకో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుడు, దేశానికో దేవుడు లేడమ్మా. మనుషులందరికీ దేవుడు ఒక్కడే, మనుషులంతా ఒక్కటే. ఈ బోధ క్రీస్తు బోధలో ఉన్నది. కానీ ప్రవక్తల బోధలో వాళ్ళు వేరే, మేం వేరే. ఎందుకంటే యూదునకున్న గొప్పతనం ఏంటంటే దేవుని జనాంగం గనక ఆనాటి ఇశ్రాయేలును మీరు చూస్తే అన్యులతో సహవాసం చేసేవాళ్ళు కాదు, అంటే వాళ్ళతో కలిసి భోజనం చేసేవాళ్ళు కాదు, ఒక్క బావిలో నీళ్లు తాగేవాళ్ళు కాదు. తెలుసా మీకు? ఇశ్రాయేలు సమరయులు ఒక్క బావిలో నీళ్లు తాగే. అన్యుల బావి వేరే, ఇశ్రాయేలు నీళ్లు వేరే. అదే మన భారతదేశంలో ఈ బాపనలు చేసింది సేమ్ థింగ్. ఇప్పటికీ ఉంది అది కొన్ని కొన్ని ఊర్లలో అంటరానితనం. కానీ అది క్రీస్తు వచ్చిన తర్వాత ఆ ధర్మశాస్త్రం తీసివేయబడింది. ఇప్పటికీ నువ్వు నా దేవుడు, నా దేవుడు, మా దేవుడు గొప్పోడు అనడం ఎంత అన్యాయం అంటే, దేవుడు గొప్పోడు అనలేని దశ క్రైస్తవుల్లో 90%. ఎందుకు ఈరోజు క్రైస్తవులు అవ్వట్లేదు అనేక మంది అంటే ఇదే ఫాల్ట్. ప్రతివాని మోకాలు యేసుక్రీస్తు నామములో దేవుని ముందు వంగాలని బైబిల్లో రాసి ఉంటే ఎందుకు జరగట్లేదు అంటే, ఈరోజు ప్రజలందరికీ ఈ ప్రవక్తల బోధలో, అంటే ప్రవక్తలు మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. మర్చిపోవద్దు. ప్రవక్తలు మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు దేవుని యొద్ద దేవుడై ఉన్నాడు. కానీ ప్రవక్తల కాలాన్ని తీసేయడానికే ఆ యేసుక్రీస్తు మనిషిగా మనకు వచ్చాడు కనుక ఎప్పుడైతే కన్య మరియమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి యేసుక్రీస్తు నరుడు. కానీ మన వాళ్ళు ఇంకా ప్రవక్తల బోధలో ఉన్న యేసునే ప్రకటిస్తున్నారు తప్ప ఈ సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించడం లేదు. కనుకనే మేము యేసుక్రీస్తుకి ఎందుకు మొక్కుతాం, మేము దేవుని ముందే మొక్కుతాం అన్నాడు. ఈరోజు ప్రజలు, క్రైస్తవులు దేవుని ముందు కాదు యేసుక్రీస్తునే మోకరించే పరిస్థితి వచ్చింది. అందుకే ఈ బోధ మారాలి. ప్రవక్తల బోధలో, దేవుని బోధలో, యేసుక్రీస్తు బోధలో, అపోస్తలుల బోధలో ఉన్న తేడాను గమనించకే ఈ విగ్రహారాధన పరిస్థితి రోజు రోజుకు ఎక్కువై ఒకరంటే ఒకరికి పడని దశ. ఇదంతా ఈరోజు సాతాను చేస్తున్న తంత్రమని ఇటు క్రైస్తవుడు తెలుసుకోలేకపోతున్నాడు, అటు హిందువులు తెలుసుకోలేకపోతున్నారు. మధ్యలో మరొకటి వచ్చాడు, ముస్లిమ్స్ కూడా. వాళ్ళు కూడా విగ్రహారాధన వద్దంటారు. అవునా కదా? వాళ్ళు దానికి వ్యతిరేకమే. కానీ సంవత్సరానికి ఒకసారి అక్కడికి వెళ్ళొస్తారు. ఎక్కడికి? మక్కాకి వెళ్ళొస్తారు. అక్కడ ఉన్నది ఏందో తెలుసా? ప్రతోడు చెప్తున్నాడు. అక్కడ ఉన్నది లింగం, బ్లాక్ స్టోన్. కాబాలో ఉన్నది అప్పుడు, ఎందుకంటే అబ్రహాముకు ముందు అబ్రహాము కూడా ఒకప్పుడు విగ్రహారాధికుడే. అప్పుడు రాయి నిలబెడతారు తెలుసా మీకు? బేతేల్లో ఏం పెడతాడు యాకోబు? రాయి నిలబెడతాడు. మీకు మాకు సాక్ష్యం అంటాడు. ఆ రాయే ఇప్పటికి ఉంది అక్కడ. అది వాళ్ళు మళ్ళా మేము విగ్రహారాధన వద్దంటాను. ఇప్పుడు వీళ్ళు ఆ విగ్రహాన్ని గురించి మాట్లాడుతూ మేము విగ్రహారాధికులకు కామనే క్రైస్తవుడు ఉన్నాడు. కానీ వీడెలా విగ్రహారాధన చేస్తున్నాడో ఈరోజు మన పాఠం అదే. అందుకనే అక్కడి దాకా తీసుకెళ్లాలంటే మీకు చరిత్ర తెలవాలని తీసుకెళ్తున్నాను. లోతులోనికి వెళ్ళాలి. ఎందుకంటే లోతైన సంగతి తెలిస్తేనే మీకు అర్థమవుతుంది తప్ప ఇలా చెప్పకపోలేదు అనుకోండి. ఈ మాటలు ఒకవేళ ఈ క్యాసెట్ కానీ ఇదేమైనా ఎవరికి వేరే వాళ్ళకి వెళ్తే మన పాస్టర్లే వ్యతిరేకించేది ఎవడంటే మనోడే.
మొన్న నేను ఈస్ట్ గోదావరికి వెళ్ళాను పెళ్లి చేయడానికి వెళ్ళాను. అంతకుముందు నరసరావుపేటకి వెళ్ళాను. పెళ్లి మనం ఎలా చేస్తామో మీకు చాలామందికి తెలుసు కనుక అక్కడికి వచ్చిన జనాంగం అంతా నాతో పాటు మోసేసి వచ్చాడు. అన్న చాలా బాగా చేశాడు పెళ్లి. కానీ నచ్చంది ఎవరికి తెలుసా? వేదిక మీద ఉన్న పాస్టర్స్కి. ఇదేంటి ఇలా మన పద్ధతి, మన క్రమం చెడగొడుతున్నాం అంటాడు ఒకడు. ఇంతకీ పెళ్లి ఎలా చేయాలో బైబిల్లో ఉందని అడిగాను. ఏ క్రమం రైట్ అడిగాను, చూపించాను. అవునా కదా, మీరు ఆలోచించాలి. హిందువులో కూడా లేదు క్రమం, ఎందులో లేదు, ఏదో మనుషులు పెట్టిన పద్ధతి. దీని మీద మనం కొట్టుకోవడం కాదు. ఏది మేలైనదో ఏది ఉత్తమమైనదో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మన భాషను కూడా మార్చాలి. స్టేజ్ మీద రాగానే పూనకం వచ్చేస్తుంది పాస్టర్కి. అవునా కదా, భాష మారిపోద్ది, వాయిస్ మారిపోద్ది. అవునా కదా, మీరు ఆలోచిస్తే ఈ రోజున్న బోధకులందరినీ మీరు గమనించండి. ఏదో ఆవేశంతో మళ్ళీ బుద్దుతున్నాను అంటాడు తప్ప సబ్జెక్ట్ ఉండదు. అవునా కదా, నేను మాట్లాడే భాష నీకు అర్థం కావాలి, నువ్వు మాట్లాడే భాష నాకు అర్థం కావాలి. ఇదంతా ఒకనాటి ప్రవక్తల యొక్క ప్రవర్తన. వాళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఉన్నప్పుడు ఆ విధంగా మరి ఒక రకంగా సరికొత్తగా మాట్లాడి ఉండాలి కనుక అదే ఇప్పటికీ బోధకులకు అలవాటు అయింది తప్ప న్యాచురాలిటీ కరువు అయిపోయింది. సో వాళ్ళకి చెప్తూ నీవు దేవుణ్ణి ప్రేమించు అన్నాడు అంతే. ఈ ధర్మశాస్త్రంతో పాటు దేవుణ్ణి ముందు ప్రేమించాలి, ఇది గొప్పది అన్నాడు. ఇక యేసుక్రీస్తు దగ్గరకు వద్దాం. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞేది అన్నప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయానికి వెళ్తే 36 నుంచి మనం చదివితే ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడే ఈరోజు బైబిల్ ఉపదేశకుడికి అర్థం కాందిదే, ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకునికి అర్థం కాందిదే. ఎవడు ఏ బోధలో ఉండాలో, ఏ కాలంలో ఉన్నవాడికి ఏ కాలంలో బోధ చేయాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు కనుక ఆనాడు వాడు అడిగింది మనకు బుద్ధి రావాలని రాసినా మన వాళ్ళకి ఇంకా బుద్ధి రాదు. చూద్దాం. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నదే. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను అనేది రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి నువ్వు దేని రూపమునైనా నువ్వు చేసుకోకూడదు, ఇక దానికి సాగిల పడకూడదు అనే దాని గురించి ఏమన్నా నొక్కి చెప్పాడా? చెప్పండి చూద్దాం. చెప్పాడా? 10 తీసేసి ఏం చేశాడు? 2 చేశాడు. అంటే విగ్రహ సంబంధమైన బోధను, విగ్రహాలను గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాడు. ఇప్పుడు ఎందుకన్నాడంటే మోషే నుంచి యేసుకొచ్చేసరికి మధ్యలో దావీదు వచ్చాడు. ఆయనేం బోధ చేశాడో తెలుసు కదా మీ అందరికి. ఏమని? కీర్తనల గ్రంథము 117లో కానీ అసలు 115 కంటే ముందు ఏది చదువుదాము ఆలోచిస్తాను. 6 చదువుదాం. 106 చదివిన తర్వాత 115కి వెళ్దాం, 135కి వెళ్దాం. 106లో 19-20 వచనాలు చదవండి. హోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు మార్చిరి. ఇంతకీ ఎద్దును పూజించాలంటే, నందీశ్వరుని పూజించాలని ఎవడు నేర్పాడు ఈ లోకానికి తెలుసా? ఇశ్రాయేలీయుడు. మన భారతీయులు కాదు. అర్థమైందా లేదా హిందువులు కాదు. ఏదైతే నందీశ్వరుడు అని పేరు చెప్పుకొని అందరి పూజలు చేస్తున్నారో ఆ నందిని మొక్కాలనేది ఎక్కడ ప్రారంభమైంది అనుకుంటున్నారు? హోరేబులో ప్రారంభమైందట. అంటే అసలు విగ్రహారాధనకు తట్టు తిరిగింది వాళ్ళే.
మొట్టమొదట విగ్రహారాధనను ప్రేమించినది ఈ దుర్మార్గులైన ఇశ్రాయేలీలే. వాళ్ళకి ఎంత చెప్తున్నాడు అంటే, మీరు విగ్రహాన్ని చేసుకోకూడదురా, విగ్రహానికి పూజించకూడదురా, ఏ రూపాన్ని మీరు పూజించకూడదురా అని ఎంత ఖచ్చితంగా చెప్పుకొచ్చాడో, వీళ్ళు అంతే ఖచ్చితంగా ఇమీడియట్ గా మోసే కొండ దిగి రావడం ఆలస్యమే, మొత్తం నగరాన్ని గడిచి యుద్ధం చేసుకున్నారు. అందుకు చెప్తున్నాడు, ఇక లాభం లేదనుకొని 115కి వచ్చేసరికి వాళ్ళకు బోధ చేస్తున్నాడు. ఇది ఏమని? మాకు కాదు యెహోవా, మాకు కాదు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 4 నుంచి చదవమ్మ, చాలా మాకు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి 9వ వచనం చదవమ్మా. 9 ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము కేడము. అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకోండి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవాయందు భయభక్తులు గలవారులారా, యెహోవాయందు నమ్మిక ఉంచుడి, ఆయన వారికి సహాయము వారికి కేడము. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. కనుక ఇలా చెప్పుకుంటుంది. అంటే విగ్రహారాధన వైపు మళ్ళినోళ్ళ గురించి ఎంత చెప్పినా ఇడు మారట్లేదు. కానీ మళ్ళా మీరు యెహోవాను నమ్ముకోండి, దేవుని నమ్ముకోండి అనే బోధ ఇశ్రాయేలుకే చేశాడు. 135వ కీర్తన చూసావు, 2-3 సార్లు చెప్పి చూస్తాడు, ఎక్కువసార్లు చెప్పడు. ఎందుకంటే మన దగ్గర సామెత ఉంటుంది, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, ఎన్నిసార్లు చెప్తాం. అందుకనే యేసుక్రీస్తు వచ్చేసరికి ఇక మాట్లాడట్లేదు. అందుకే ముందు మాట్లాడాడు దేవుడు. 35లో మనం ఆలోచిస్తే, అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి. 15 నుంచి అమ్మా. అన్యజనుల విగ్రహాలు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, వాటి నోళ్లలో ఊపిరి లేశమైనా లేదు. వాటిని చేయువారును వాటి యందు నమ్మకించు వారందరూ వాటితో సమానులగుదురు. ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. అహరోను వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. లేవి వంశీయులారా, యెహోవాను సన్నతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవాను సన్నతించుడి. యెరూషలేములో నివసించు యెహోవా సియోనులో నుండి స్తుతింపబడును గాక. యెహోవాను స్తుతించుడే. అంటే దేవుణ్ణి మర్చిపోయారు గనక, ఒరే పిచ్చోళ్ళారా, అన్యజనులు అవి, వారి విగ్రహాల జోలికి మీరెందుకు వెళ్తారు? అవి మూగవి, మాట్లాడవు, అసలు వాటి నోరుండివు, ఏమీ పలకవు గనక మీరు దయచేసి దాని దగ్గరికి వెళ్ళకండి. ఎంత చెప్పాడు? 2 సార్లు చెప్పాడు. నాకు ఇక్కడ ఆలోచన వచ్చింది, మనుషులు చేసిన పనులు కదా, అవునా కదా? మీరు ఆలోచించాలి. చేతి పనులు కనుక అవి మూగవి, మాట్లాడవి, వాటి నుంచి మనం దూరంగా ఉండాలి. కానీ ఈ సృష్టిలో పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద దేని రూపమునైనా నువ్వు పూజించకూడదు, చేసుకోకూడదు, ఆరాధించకూడదు అన్నాడు. అంటే ఇప్పుడు ఒక రూపాన్ని దేవుడే చేశాడు. ఏ రూపం అది? మనిషి రూపం. మరి దేవుడే స్వహస్తాలతో నిర్మించిన దీన్ని కూడా చూడకన్నాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇదైతే నోరుండి మాట్లాడుతుంది, కన్నులుండి చూస్తుంది, అవునా కదా? మీరు ఆలోచిస్తే చెవులుండి వింటది. అయినా దీన్ని కూడా, ఎందుకంటే ఇది చాలా భయంకరమైనది. అందుకే దీని వైపు కూడా చూడొద్దు, దీన్ని వైపు కూడా ప్రేమించకూడదు, దీన్ని కూడా ఆరాధించకూడదు. కనబడుతున్న ఈ రూపం, అలా కనబడేదాన్ని కనుక నువ్వు ఆరాధిస్తే ఏం జరుగుతుందో ఫైనల్ గా క్రీస్తు బోధలో చూపిస్తాను మీకు. ఇది చదివినప్పుడు నాకు ఆలోచన వచ్చింది కనుక, ఈ ఆలోచన ఎంతవరకు దేవుడు చేసిన ఈ రూపాన్ని కూడా దేవుడు ప్రేమించొద్దు అంటున్నాడు. అంటే ఎందుకన్నాడు? లోకమైనను లోకములో ఉన్న వాటినైనా మీరు ప్రేమించకూడదని ఒక యోహాన్ ఎందుకు చెప్పాడంటే, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవబుడంబము. నోరుండి మాట్లాడేదానికి ఆశలు ఎక్కువ ఉన్నాయి, కన్నుండి చూసేదానికి ఆశలు ఎక్కువ ఉన్నాయి, చెవులుండి వినేదానికి కూడా ఏమిటది? ఇది వినుటకు చెవులైనా ఎవరుకుంటే వినుగాక. అంటే ఇది దేవుని వాక్యం వినడానికి పనికిరాదు. చెప్పుడు మాటలు అయితే చెప్పు ఇంకా చెప్పు ఆలోచించాలి. మన గురించి చెడు చెప్పినా, ఇంకెవరి గురించి చెడు మాట్లాడన్నా తప్పకుండా చెవి అక్కడ పోయి వింటుంటుంది అన్నమాట.
సో ఈ రూపాన్ని ఎందుకు నమ్మకూడదు, ఈ రూపాన్ని ఎందుకు ఆరాధించకూడదు? అందుకే మనం ఆలోచించాలి ఈరోజు. ఏది విగ్రహారాధన? గుళ్ళో ఉన్న విగ్రహాన్ని ఆరాధిస్తేనే విగ్రహారాధికుడవా? నిన్ను నీవు ఆరాధించుకొని అద్దం ముందు నిలబడి నేనెంత బాగున్నాను చూడు అన్నావనుకో, అది కూడా ఆరాధనే. నా కలర్ చూడు, నా ఫిగర్ చూడు అన్నావనుకో, అది కూడా విగ్రహారాధన అనే విషయం మనం మర్చిపోతున్నాం ఈరోజు. ఇలా అనేవాడు ఈరోజు క్రైస్తవుల్లోనే ఎక్కువైపోయారట. వేరేవాడు అన్నాను అందుకు. అసలు ఈ స్టైల్స్ కానీ, అవునా కదా, ఈ వేషాలు కానీ బయటోనికి తెలియదు. ముందైతే అసలు టై కట్టుకోవడం, ఈ విధంగా ఫ్యాషనబుల్గా చేయడం క్రైస్తవుడే నేర్పాడు ఈ దేశానికి. అవునా కదా? మీరు ఆలోచిస్తే సెంట్ కొట్టుకోవడమా, లేకపోతే లిప్స్టిక్ వేసుకోవడమా, మేకప్ చేసుకోవడమా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవి ఫారెన్ నుంచి దిగినాయి ఇక్కడికి. ఆలోచించాలి. ఇజ్రాయెల్లో జడలల్లుకోవడం, మిగుల వెలగల నగలేసుకోవడం, ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. రోమియోల నుంచి వచ్చినాయి, అక్కడి నుంచి ఇస్రాయెల్ నుంచి వచ్చినాయి. ఒక్కొక్క ఈ పాలరాతి బిల్డింగ్ కట్టుకోవడం ఎక్కడి నుంచి వచ్చినా రోమును చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైతే ఫారెన్ సరుకు దిగిందో అదంతా మనోళ్ళదే. అంటే అందులో కొందరు క్రిస్టియన్స్ లేనోళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. ఆలోచించాలి మనం. అందుకనే చెప్తున్నాడు. ఇన్ని చెప్పి విసుకొచ్చి యోసేపు దగ్గరికి వచ్చేసరికి కదా విగ్రహారాధన కాదురా, 2 ఆజ్ఞలు చాలుపో అన్నాడు. చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమన్నాడు? ఒకే ఆజ్ఞకు వచ్చాడు. గల్తీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 13 నుంచి 15కి వచ్చేసరికి ఏమన్నాడంటే, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ పొరుగువాడు ఎవరో మనకు తెలుసు. ఆత్మ, శరీరం కాదు. శరీర అవసరాలు తీర్చడం కాదు, కానీ నీ ఎదుటి వాడిని, నీకు తెలిసిన వాడిని, నీ భర్తో, నీ భార్యో, నీ పిల్లలో, నీకు తెలిసిన ఎవరినైనా సరే ఆ ఆత్మను పరలోకం తీసుకెళ్ళడం ప్రేమ. అది మనకు అర్థమైపోయింది. కానీ క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా దేన్ని బట్టి ప్రేమిస్తున్నాడంటే మళ్ళీ శరీరాన్ని బట్టే, అవసరాన్ని బట్టి, ఆకారాన్ని బట్టే వెంబడి తిరుగుతున్నాడు తప్ప మనసుకు నచ్చిన దాన్ని ఎవరు వెంబడించటం లేదు, మనుషులు గ్రహించటం కూడా లేదు. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు సిలువ వేయబడిన క్రీస్తు ఏం మాట్లాడాడు అంటే, క్రైస్తవులు విర్రవీగుతున్న వారికి, ఒకవైపు మా దేవుడే గొప్పోడని వాళ్ళు విగ్రహాలను ఊరేగిస్తున్న వాళ్లకు, అసలు దేవుడు పరమాత్ముడు అని చెబుతూ మరలా విగ్రహారాధన, ఒక జెండానో ఒక నంబర్నో లేకపోతే కాబానో పూజిస్తున్న ఈ ముస్లింలకు అందరికీ బుద్ధి వచ్చేది. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఎప్పుడయ్యాడైనా? చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన అందరికీ ప్రభు అయ్యాడు కనుక అందరినీ కొడుతున్నాడు. ఇప్పుడు ఆయన బోధలో ఎవడు విగ్రహారాధికుడో ఇప్పుడు తేలుస్తాడు చూడండి. ఆయన రాజ్యంలో ఉండేవాడు ఎవడో చెప్తున్నాడు చూడండి. ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైన అయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు అసలు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. ఏమన్నాడండి? సంగతి నిశ్చయముగా సిలువ వేయబడిన క్రీస్తు పౌలు ద్వారా ఈ ప్రపంచానికి నా సువార్త ద్వారానే తీర్పు జరుగుతుందని చెప్పిన ఈ పౌలు ద్వారా ఎవరైతే సంఘంలో ఉండడానికి, క్రీస్తు రాజ్యం అంటే చర్చి రాజ్యం, ఈ యొక్క సంఘంలో రావడానికే, నాటి పరలోకం గురించి కాదు. సంఘంలోకి వచ్చిన తర్వాత ఇందులో స్థిరపడడానికి ఇంకేం చేయాలో తర్వాత చెప్తున్నాడు. కానీ ముందు సంఘంలోనికి రావడానికి, నేను సంఘ సభ్యుడని చెప్పుకోవడానికి నీకు హక్కు లేదు. ఈ 3. ఒక మాట ఏమంటున్నాడంటే వ్యభిచారి అన్నాడు. చాలా మంది నూతన నిబంధన శరీర సంబంధమైన వాటిని విషయం గురించి తక్కువ మాట్లాడుతూ ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఎక్కువ మాట్లాడుతూ, ఇశ్రాయేలీయులకైతే శరీర సంబంధం, మరి క్రైస్తవులకైతే ఆత్మ సంబంధం. ఇశ్రాయేలులకు బోధ చేస్తూ
ఒక యూదాను, ఒక ఇశ్రాయేలులను హెచ్కేల్ గ్రంథంలో చూస్తే అసలు దేవుని మాట కాదనటమే, తన భర్త మాట కాదనే భార్యను కూడా వ్యభిచారన్నాడు. నువ్వెంత పతివతమైనా పవిత్రురాలవైనా. అది హెచ్కేల్ గ్రంథం మీరు చూస్తే ఆనాడు ఇశ్రాయేలును ఎంత తిట్టాడో, ఎంత గొప్ప ఘోరమైన మాటలతో వారిని మనం, ఎలాంటి మాటలు అంటే పలకకూడని మాటలు ఉంటాయి మీరు చూస్తే హెచ్కేల్లో. చదివితే మీకు అర్థమవుతుంది, చెప్పడానికి మనకు ఎబ్బెట్టుగా ఉంటుంది కనుక ఇండిపెండెంట్గా మీరు వెళ్ళి హెచ్కేల్ గ్రంథం, ద్రోహి అయిన ఇశ్రాయేలు, దాని చెల్లె యూదా పచ్చి వ్యభిచారి అంటాడు. ఎంత భాష మాట్లాడాడు అంటే, ఎందుకంటే కోపం వచ్చింది ఆయనకు. ఎంత కోపంలో ఉంటే అంత మాట తిడతాడు. మనం కూడా అప్పుడప్పుడు మన కొడుకో కూతురో, మన భార్య మంచిదైనా మన కొడుకుని ఏమని తిడతామంటే బాస్టర్డ్ అంటామంటే కోపం. అది ఎలాంటి మాటలు ఉంటాయో మీరు కనుక చదువుకోండి ఇంటికెళ్ళి. హెచ్కేల్ గ్రంథం 4వ అధ్యాయం, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం పూర్తిగా మీరు చదువుకుంటే, 2 చెల్లెళ్ళు ఉన్నారు, ఒకటి ఇలాంటిది ఒకటి అలాంటిది, ఇవన్నీ విషయాలు హెచ్కేల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. అవి మీరు చదివితే ఇప్పుడైతే సభ్యత సంస్కారం కాదు, అప్పుడైతే ఆయన తిట్టకుండా తిట్టాడు. ఎందుకంటే దేవుని మాటలు వదిలేసి ఆస్తుల వైపు, లోకం వైపు, విగ్రహాల వైపు, ఒకటంటాడు మొద్దుల వైపు, రాళ్ల వైపు అనే మాట ఉపయోగిస్తాడు. రాళ్లతో ఎలా వ్యభిచారం చేస్తావు, మొద్దులతో ఎలా వ్యభిచారం చేస్తావు అంటే వాటిని పూజించి వాటిని ఆరాధించి ఇదే దేవుడు అనుకుని వాళ్ళు వ్యభిచారులుగా మారారు. అలాంటి వ్యభిచారం సంఘంలో ఉండకూడదు, సంఘంలోనికి వచ్చిన వాడికి ఉండకూడదు. అంటే శరీరంగా చేయమనగా శరీరంగా అసలు చేయకూడదు. దాని తరువాత అడిషనల్ పాయింట్ ఏం చెప్తున్నాడంటే లోకం వైపు, లోకాశల వైపు. అంటే ఒక ఆకారం, శరీరం ఆకారం, ఒక ఇల్లును ప్రేమించిన, ఒక శరీరాన్ని ప్రేమించిన, ఒక ఆస్తిని ప్రేమించిన, ఒక దేన్ని కనుక నీకు సంబంధించిన ఈ కనబడే ఏ వస్తువును ప్రేమించినా అది దేవునికి వ్యతిరేకం గనక అది విగ్రహారాధన కిందికి వస్తుంది. అందుకే ఈ రకమైన వ్యభిచారం విగ్రహారాధన అన్నాడు. అంటే విగ్రహారాధన గురించి 3 పాయింట్లు చెప్పాడు గనక చివరికి వచ్చేసరికి బేస్ పాయింట్ వేశాడు. 2వ మాట ఏమన్నాడు? అపవిత్రుడు, అంటే పవిత్రుడు కానివాడు. అపవిత్రత అనే మాట అసలు ఎలా ఉంటుంది అని డెఫినేషన్ చేయాలంటే బోలెడు ఉన్నాయి. ఆ మధ్య ఒక శాస్త్రవేత్తకు, ఒక స్టూడెంట్కు ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగినట్టు మంచి మెయిల్ వచ్చింది ఒకటి. ఆయన అంటాడు, చలి ఉన్నదా అని అడిగాడు. క్వశ్చన్ ఏమండి, చలి ఉందా అని అడిగాడు. అందరు ఏమంటారు? ఉన్నదంటారు. చలి పెడుతుంది, చలి ఉన్నది. అవునా కదా? మీరు ఆలోచిస్తే -డిగ్రీ ఉంటుంది కదా, అవునా కదా? హీట్ ఇప్పుడు ఈరోజు మనం ఏమంటాం 45 degrees టెంపరేచర్ ఉందంటాం. అదే నువ్వు కనుక విదేశాలకు వెళ్తే -10 అంటాడు ఒకడు. ఒకవేళ మీరు ఈ ఆకాశం అంతరిక్షంలోనికి ఫ్లైట్ 10 kilometers పైనుంచి పోతున్నప్పుడు మీరు ఫ్లైట్లో చూపిస్తాడు, బయట ఎంత ఉంటుందట? -50. అవునా కదా? టెంపరేచర్ అని ఉంటుంది. అమ్మో, అందులోకి వెళ్తే ఫ్రీజ్ అయిపోతావు. ఇంకా పైకి వెళ్తే ట్రోపోస్ఫియర్ దాటిపోతే 269, 270 -degrees అంటారు. అసలు ఈ శాస్త్రవేత్తకు డౌట్ వచ్చింది, అసలు ఈ మైనస్ అనేది ఉందా టెంపరేచర్లో అంటే లేదు అంటాడు శాస్త్రవేత్త. ఎందుకు మైనస్ అనేది ఎందుకు వచ్చిందంటే టెంపరేచర్ లేని స్థితిని మైనస్ అంటున్నాడు అంతే. అంటే వేడి లేకపోతే దాన్ని చలి అంటున్నావు తప్ప వేడుంటే చలే లేదు. ఇప్పుడు దేవుడు ఉంటే ఏమీ లేదు. అర్థం ఆలోచించాలి. దేవుడు అనేది నీలో ఉంటే, యేసుక్రీస్తు అనే అవతరుడు నీ హృదయంలో ప్రతిష్ఠిస్తే అసలు చీకటి అనేదే దాన్ని మాట్లాడవలసిన పని లేదు, అసలు చీకటి గురించి డిస్కస్ చేయాల్సిన పని లేదు. అందుకే అపవిత్రుడు. నీలో యేసుక్రీస్తుంటే అసలు నువ్వు ఆ విగ్రహానికి భయపడవు, అసలు దాని గురించి కాదు. అందుకే ఇంత జ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నేను నా ఈ యొక్క సువార్త దండయాత్రలో మన ఆంధ్రదేశంలో ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో అన్నిటికి వెళ్ళాను నేను. ఒకరోజు నేను ఆన్లైన్ సర్వీసులో వెళ్తే ఒక సిస్టర్ దగ్గరికి, అన్న నువ్వు వెళ్ళావా? తిరుపతికి నేను 3 సార్లు వెళ్ళాను పిచ్చోడు అన్నాను.
ఒక అన్నవరంకి వెళ్ళాను, ఒక సింహాచలం వెళ్ళాను, ఒక యాదగిరి గుట్టకి వెళ్ళాను, ఒక ఏమంటది వేములవాడలో వెళ్ళి టెంపుల్ని చూశాను. తెలుసా రాఘవేంద్ర దాంట్లో ఆడు బట్టలు ఇప్పమంటే షర్ట్ ఇప్పేసి కూడా పోయాను. పంచె కట్టుకుని పోవాలంటాడు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనేది కేరళలో ఉంది. అక్కడికి పంచె కట్టుకుని వెళ్ళాం మనం, నో ప్రాబ్లం అంటారు. ఏముంది ఇందులో? అవునా కదా? మనిషి యొక్క ఇది ఎలా ఉంది అనేది నువ్వు చూడాలి, కానీ భయపడితే ఎలా? నువ్వు ఇలా భయపడి లోపలికి పోవట్లేదు కాబట్టి ఆడు సంఘంలోనికి రావడానికి. ఒక్కసారి ఒక వ్యతిరేకిని, క్రీస్తు వ్యతిరేకిని, ఒక హైందవ సోదరుని నువ్వు చర్చిలో గంట సేపు కూర్చొని పెడితే పరిస్థితి మారిపోద్ది. అతడు ఎందుకు కూర్చోవట్లేదంటే నువ్వు ముందు వెళ్ళట్లేదు ఆడికి. దానికి రెఫరెన్స్ ఏంటంటే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తంటాడు తప్ప విశ్వాసికి అన్యుడికి పొత్తని లేదు, మాట్లాడాడు. ఆలోచించాలి. ఈరోజు దేవుడు అంటే నీకు మొత్తం తెలిస్తే, దేవుడు నీలో ఉంటే అసలు విగ్రహాల గొడవ రాదు, ఆరాధన గొడవ. అందుకే ఇక్కడికి వచ్చేసరికి యేసు ప్రభు తన దేహమే దేవాలయం చెప్పిన యేసు ప్రభు ఇక ఆ విగ్రహాల గురించి, విగ్రహాలకు అర్పించిన దాని గురించి, విగ్రహాల జోలికి గురించి అసలేం మాట్లాడకుండా ఏది విగ్రహమో ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, అపవిత్రత, దేవుడు లేని స్థితి, అపవిత్ర. దేవుడు ఉంటే పవిత్రుడు. దేవుని ఆలోచన విధానంలో ఆలోచించగలగాలి. అంతేకాదు దేవుడు నాకు తెలుసు అని నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించకూడదు. బైబిల్ ప్రకారంగా నువ్వు ఆలోచించాలి. నీ బతుకైనా, నీ ఆలోచన విధానమైనా, నీ క్రియ అయినా. దట్ ఈస్ కాల్డ్ క్యారెక్టర్. ఎందుకంటే దేవుడు క్యారెక్టర్ కలిగిన వాడు. అందుకే మంచి గుణవంతుడు. అందుకే దేవుడు బైబిల్లో కూడా ఒక మాట రాయించాడేమని, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ధనవతి కాదు, రూపవతి అసలే కాదు. అర్థమైందా? రూపవతి అసలే కాదు. కానీ ఏది వద్దన్నామో అది ముందు చేసుకుంటాడు క్రైస్తవుడే. అసలు పక్కా విగ్రహారాధకుడు అంటే పెళ్లి దగ్గరే స్టార్ట్. అవునా కదా? విగ్రహారాధన ఎక్కడ స్టార్ట్ అవుతుంది? పెళ్లి దగ్గరనే. ఇంకా మీరు ఆలోచించాలి. ఏదైతే విగ్రహం ఇప్పుడు చెప్తున్నాడో, లోబి అంటే ఎవడు? లోబిని ఎవరంటారు? పిసునారి అంటారు. చూసావా? అంటే డబ్బు ఎలా కూడబెట్టాలి, పిల్లలకి ఎలా కూడబెట్టాలి అని ఆలోచించేవాడే తప్ప దేవుని పనికి ఎలా ఉపయోగించాలి, దేవునికి ఎలా ఉపయోగించాలో, సాటి మనిషిని పైకి తీసుకురావడానికి ఎలా అలానే ఆలోచన లేనివాడిని ఏమంటారంటే లోబి అంటారు. ఈ లోబి దేనికి మొక్కుతాడు? తెల్లారి లేస్తే డబ్బుకే. ఆలోచించాలి మీరు. ఇప్పుడు క్రైస్తవులు విగ్రహారాధన చేయట్లేదా? ఎంత భయంకరంగా విగ్రహారాధన అంటే, ఈరోజు ఒక సేవకుడు పబ్లిక్ మీటింగ్ చెప్పడానికి వాళ్ళ ఊరికి ఎవడన్నా పిలిచాడనుకో, నా అంత జ్ఞానం లేననేవాడు కూడా నీ ఊరికి వచ్చి బోధ చేస్తే ఎన్ని లక్షలు ఇస్తావన్నాడు. అంటే ఈడే నంబర్ 1 విగ్రహారాధికుడు. అర్థమైందా లేదా? మరొకడేమంటాడు, మీ ఊరికి వచ్చి వాక్యం ప్రకటిస్తాడు, నాకెంత ఇస్తావని అడుగుతాడు మీటింగ్ పెట్టడానికి. అంటే వాడు విగ్రహారాధికుడే. అవునా కదా? ఇంకొక జాతి ఉన్నది, ఇది మన జాతి, ఇది సంఘ సభ్యుల జాతి. వీడేమంటాడు, నేను మీటింగ్కి వస్తే నాకేమిస్తాను అంటే దేవుని వాక్యం వినడానికి కూడా వీనికి ఇవ్వాలన్నట. భోజనం అన్నా పెట్టాలి, ఆటో అన్నా కట్టాలి. అవునా కదా? మీరు ఆలోచిస్తే డీసీఎం అన్నా కట్టాలి, బస్సు అన్నా పెట్టాలి, డబ్బులు అన్నాయి. అంటే మొత్తం క్రైస్తవ సమాజము దేనికోసం వెళ్ళిపోయింది అంటే విగ్రహారాధన అనే లోభత్వము, అంటే డబ్బును పూజించే దశకి వెళ్ళిపోయింది. ఈరోజు దేవునికి సిరి ఎంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే యేసుక్రీస్తు కాలంలోనే ఏ మనుషుడు ఇద్దరిని దాసుడుగా ఉండలేడు, ఒకనికే ఉండాలి తప్ప ఇద్దరికి ఉండలేవు నువ్వు అన్నాడు. అంటే ఈ దేవుని ఎత్తుకెదిగిన డబ్బు ఎంత భయంకరమైన విగ్రహమో, అది మనుషులు చేసిన పనో ఈరోజు మీరు రోమాపత్రికలో చెప్తాడు ఆయన. రోమాపత్రిక అందుకే ఇది నాశనకరమైన హేయ వస్తువు అనే సబ్జెక్టులో కూడా ఇదే చెప్పాను నేను. ప్రతి మనిషిని నాశనంలో, నష్టంలో, భయంకరమైన స్థితిలో ఈరోజు మీరు పేపర్లు చూస్తే ఒక ముసలామను, వృద్ధ దంపతులను హత్య చేసి, ఒకడేమో ఖాళీ పట్టాల కోసం, తెలుసుకుంది మెడలో గొలుసే మహా అయితే దానికోసం హత్య చేసేవాడు ఉన్నాడు. ఏదో లంకె బిందెలు ఉన్నాయని, అంతే కదా? మీరు ఆలోచిస్తారు, లంకె బిందెలు ఉన్నాయట. చిన్నపిల్లలను బలిస్తే లంకె బిందెలు దొరుకుతుంటే చిన్నపిల్లలను భయంకరంగా బలిచ్చే దశ. నా వ్యాపారం పెరగాలంటే, క్రషర్ బిజినెస్ పెరగాలంటే పిల్లోని క్రషర్లు వేసిన దుర్మార్గుడు ఒకడు.
కన్న పిల్లల్నే బలిచ్చి ఆస్తి సంపాదించుకోవాలనే దుర్మార్గత ఈరోజు సమాజంలో పెరిగింది. ముందు ఈ విగ్రహారాధన నుంచి దూరంగా పారిపోండి అని ఈరోజు క్రైస్తవుడు సర్వ ప్రపంచానికి చెప్పాలి. అంతేకాని గుళ్ళో ఉన్న విగ్రహం గురించి కాదు, అసలు దాన్ని పట్టించుకోనేవద్దు. అందులో ఉన్న విగ్రహాన్ని గురించి అసలు పట్టించుకోదు, ఎందుకంటే అది వంటిది, మూగది, మాట్లాడది, అసలు అది ఇశ్రాయేళ్లతో పోయింది. అసలు దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ మనసులో దేవుడు, లేదా నీ ఆలోచనలో దేవుడు, నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రతిష్ఠింపబడితే అది దైవారాధన. అంతేగాని విగ్రహాలు నీ ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఇంటికి రాను, నువ్వు అవి తీసేస్తేనే నీ ఇంటికి వస్తాను, ఆ విగ్రహం కాదురా నాయన, అది ఉత్తయి. నీ దగ్గరే ఉన్నదో అసలు విగ్రహాన్ని తీసే ముందు. అర్థమైందా లేదా? ఏమండి, అవునా కదా? మీరు ఆలోచించాలి. అదే విగ్రహం అట రోమపత్రిక 1వ అధ్యాయము, దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నదని 18 నుంచి మాట్లాడుతూ 23 అనుకుంటాను, 23, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. ఎవరు మార్చారు? దేవుని స్వరూపాన్ని మనుషులు చేసిన చేతి పనిలో ఏమొచ్చాయటంటే, మనిషి ఈరోజు దేని చేసుకున్నాడు? విగ్రహాన్ని చేసుకున్నాను, పూజిస్తున్నాడు, విగ్రహారాధికుడు అని మనం మురుస్తున్నాం. అక్కడ క్రైస్తవుల్లో ఉన్న బోధ అది. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నాడు వీళ్ళంతా. నూతన నిబంధనలో ఏది చతుష్పాద జంతువులు, ఏవి పురుగులు, ఏవి ఉన్నాయో మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు మనిషి చేసిన పని జేబులోనే ఉంది. ఎక్కడుంది అనుకుంటున్నాడు? నీ డబ్బు ఎక్కడుందో, నీ హృదయం ఎక్కడుందో చూడు. టైలర్ మహానుభావుడు ఎక్కడ కుట్టాడు? కరెక్ట్ కుట్టాడు. మనం పెట్టేదే ఇడ. సిరి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే మనుషుల యొక్కయు. మన గాంధీ గారి బొమ్మ చూసారా? దీని వెనకాల ఏమున్నది? ఖడ్గమృగం, ఏదన్నది ఏనుగు, సింహము. చూస్తే మీరు భయంకరంగా, పాతనోడు చూస్తే పాము ఉంటుంది, నెమలుంటుంది. ఆ రూపాయి కాయిన్ చూస్తే ఏముంటుందో తెలుసా? టైగర్ బొమ్మ ఉంటుంది తెలుసా? మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాడి గుర్తే టైగర్. ఇండియా ఒకటేనా? అమెరికాని తీసుకుందాం, ఆయన దగ్గర ఏముంటుంది? డాలర్లో ఏముంటుంది? జార్జి వాషింగ్టన్ బొమ్మ ఉంటుంది. లేకపోతే ఏముంటుందమ్మా? గద్ద, ఈగిల్ ఉంటుంది తెలుసా మీకు? ఉండదా డాలర్లో? నువ్వు జర్మన్ మార్క్ తీసుకో, జపాన్ ఎన్ తీసుకో, నువ్వు ధరం తీసుకో, దీనార్ తీసుకో, నీ బొంద ఏదైనా తీసుకో. ఈ ప్రపంచంలో మనిషి చేసిన ప్రతిదీ ఈరోజు మనిషిని ఆడించి, ఏ మనిషి అయినా ఈ రూపాయి పడిపోతే, కొందరు క్రైస్తవులను కూడా చూస్తే నాకు జాలేసింది. ఎందుకంటే ఈ బోధ వాళ్ళకి అందలేదు. రూపాయి పడిపోగానే భయంకరం. ఎందుకంటే ఏది విగ్రహారాధన తెలియలేని దర్శిలో ఇప్పటికీ ఒక మారుమూలలో కొందరు క్రైస్తవులు ఉన్నారంటే ఇంకా ఆ విగ్రహాల బోధే ఉన్నది తప్ప అసలైన విగ్రహం ఎక్కడుందో వీడికి అర్థం కావట్లేదు. అందుకే విగ్రహారాధికుడైన లోబి ఫైనల్ పాయింట్ కొట్టాడా? ఎఫ్సి పత్రికలో 3 విగ్రహారాధికులే. ఈ 3 విగ్రహారాధన ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది. ఇప్పుడు మన దేశంలో దీన్ని ఏమంటారు తెలుసు కదా? దేవత, లక్ష్మీ దేవత, అంతే కదా? ఏమంటారు? దేవుడు అని పూజ చేస్తారు. మీకు తెలుసు, బ్యాంకు వాళ్ళకి తెలుసు. దీపావళికి దీనికి పూజ, అంతేనా? అవునా కదా? మీరు ఆలోచిస్తే దంతెరస్ వస్తే మరొక నగల మీద పూజ, అవునా కదా? మీరు ఇవన్నీ ఏంటి? మనుషులు చేసిన విగ్రహాలు. పార్లమెంటు బొమ్మ ఉంటుంది ఒక నోటి మీద, బిల్డింగ్ను పూజించటం, అవునా కదా? మీరు ఆలోచించండి. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఎలాంటి ఈ విగ్రహాల గురించి దేవుడు చెప్పేశాడు. ఇక్కడ క్రీస్తు మాట్లాడలేదు కనుక వీళ్ళు ఈ బోధలోనే ఉంటారనుకున్న వాడు మళ్ళా వాటిని ఎత్తకుండా మాయ చేసి ఎవడు గుర్తుపట్టలేకుండా ఈ విగ్రహాన్ని దించాడు మనకి. ఈరోజు సంఘంలో కొట్లాట దేనివల్ల వస్తుంది? ఇక్కడనే కొట్లాట. ట్రెజరర్ అన్నావంటే అయిపోయినట్టే. ఈ విధంగానే ఎన్ని సంఘాలు విడిపోతున్నాయి ఈరోజు. దీనికోసం ఎంత కొట్టుకుంటున్నారు. కొట్లాట జరిగినప్పుడు, నరహత్య జరిగినప్పుడు హిందువైనా ఏమంటాడో తెలుసా? ధన పిశాచి, దయ్యం అంటాడు పేపర్లో చూస్తే. ఎప్పుడు? ఘోరం జరిగినప్పుడు. మేలు జరిగితే అమ్మ నువ్వే దిక్కు అంటాడు.
అంటే ఈ ద్వంద్వ విధానాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అమ్మో ముందు దీనికి దూరంగా ఉంటే ప్రతి ఒక్కడు బాగుపడతాడు. దీనికి పారిపోండి అన్నాడు దేవుడు, కానీ దీనికే మనం దాసులం అవుతున్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈ బోధ కనుక ఈ ప్రపంచానికి అందగలిగితే అవును కదా. ప్రపంచంలో ఒకప్పుడు ఈ సాతాను ముద్రలో అదే రాశాను. కొంతకాలం ముందు ఏముండేది తెలుసు కదా, మీద బార్టర్ సిస్టమ్ కదా, ఏముండేది వస్తూ మార్పిడి. అప్పుడు ఈ గొడవలు లేవు. కుమ్మరాయన కొండిస్తే అవునా కదా, మంగళాయన గడ్డం గీకితే, వీడు చెప్పులు కుట్టిస్తే, వాడు వడ్లిస్తే అవునా కదా, వడ్లైన ఇది చేస్తే ఇలా సమాజం గడిచిపోయేది. అప్పుడు సంపాదన ఏంది, ఆస్తి ఏంది, అందరు కలిసిమెలిసి ఉండాలి తెలుసా. ఎప్పుడైతే డబ్బు వచ్చిందో, ఎప్పుడైతే మనిషి ఈ విగ్రహాన్ని సృష్టించాడో, దీని మీద అన్నున్నా ఇది మనల్ని మాట్లాడిస్తుంది. జేబులో ఉంటే నేను మాట్లాడతా, ఇది మాట్లాడదు. అవునా కదా, మీరు ఆలోచిస్తే. ఇది లేకపోతే ఇది మన దగ్గర లేదనుకో గమ్మున కూర్చుంటాడు, ఇంటికి ఏం మాట్లాడలేడు, ఏది చేయలేడు మనిషి. ఆ పరిస్థితికి ఈరోజు దిగిపోయాం గనక ఈ విగ్రహారాధన లోభత్వమే భయంకరమైన విగ్రహారాధన. దీనికి దాసోహం అనడమే విగ్రహారాధన గనక ఈరోజు సంఘములో ఉన్నవాడు దీనికి గనక అటాచ్ అయ్యాడో, మీటింగ్ పెడితే ఏమిస్తావు, మీటింగ్కి వస్తే ఏమిస్తావు, బోధ చేస్తే ఏమిస్తావు అనే ప్రతి వాడిలో ఈ విగ్రహం. ఒకప్పుడు సంఘ సేవకు బయలుదేరిన వాళ్ళు ఆస్తులన్నీ వదిలేసి, చాలా స్థిరాస్తులు వదిలేసి సమాజాన్ని బాగు చేయడానికి బయలుదేరారు. కానీ ఈరోజు మేము సేవకు బయలుదేరామన్నవాడు సంవత్సరాన్ని తిరిగేసరికి ఏసీ బిల్డింగ్ కట్టేస్తున్నాడు, ఏసీ చర్చి కట్టేసుకుంటున్నాడు. ఎవడి పేరు మీద అది మళ్ళీ ఆడి పేరు మీద రాసుకుంటారు. సుమా ప్రజల సొమ్ము తీసుకొని వీడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు, వీడు కొడుకు కూతురుకు బావకు బామ్మార్దికి ఇచ్చేస్తాడు. నంబర్ 1 విగ్రహారాధన ఎక్కడ జరుగుతుంది? క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కానేరడు అని నిశ్చయంగా చెప్తున్నాడు. అంటే ఈరోజు ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘంలో ఉన్నవాడు ఆలోచించాలి. అందుకే ఈరోజు మాట్లాడుతున్నాను నేను. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క సంగతులను లోతుగా మనం అర్థం చేసుకుంటే దీనంత అద్భుతమైన మాటలు మన బ్రతుకునే మనం బ్రతికినంత కాలం క్షేమంగా సంతోషంగా బ్రతకాలంటే దీని మీదనే. మనం ఎప్పుడు డిసప్పాయింట్ అవుతాం, ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతాం. అసలు ఎక్స్పెక్ట్ చేయకపోతే డిసప్పాయింట్మెంట్ క్వశ్చనే లేదు. అలా దీని గురించి మనం ఆలోచిస్తూ ఈ కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బోధ, సిలువ వేయబడిన యేసుక్రీస్తు బోధలో చెప్పిన ఈ విగ్రహారాధన నుంచి, భయంకరమైన విగ్రహారాధన నుంచి మనం దూరంగా పారిపోతే తప్ప మనకు రక్షణ లేదు. అది ఆకారమా, అందమా, ఐశ్వర్యమా, ఆస్త, అంతస్త, వీటి నుంచి దూరంగా పోవాలి. ఇది విగ్రహం అనే సంగతి ఈరోజు క్రైస్తవుడికి తెలియట్లేదు, క్రైస్తవేతరుడికి అసలు తెలియట్లేదు. ఇంకా మనం ప్రవక్తల బోధలో ఉన్న ఆ విగ్రహాలు, ఆ దేవాలయాలు, వాటి మీదనే మన గొడవ ఉంది తప్ప, వాటి మీదనే బోధ ఉంది తప్ప ఇది బోధ లేదు. ఎందుకంటే పౌలు కాలాన్నే మనం ఇప్పుడు పౌలు బోధ, పౌలు తీర్పు ఎందుకు చెప్తున్నామంటే, ఏ విగ్రహం అయితే ఒట్టిదని ఇశ్రాయేలులకు చెప్పాడో అప్పటికి ఇశ్రాయేలుడు క్రైస్తవుడైన పౌలు ఎథెన్స్కి వెళ్ళి అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం ఏ విగ్రహాన్ని విమర్శించలేదు, ఏ విగ్రహం గురించి నోరెత్తలేదు, ఆయన తిట్టలేదు, ఎవరిని మాట్లాడలేదు. అన్యుల దగ్గరికి వెళ్ళేసరికి ముందు విగ్రహం తీసేయి, ఈ విగ్రహం ఒట్టిది, ఈ విగ్రహం గుడ్డిది, ఈ విగ్రహం మాట్లాడది, ఇవన్నీ ఏం మాట్లాడలేదు ఆయన. ఒక యేసుక్రీస్తు బోధన విన్నాడు గనక సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించేటప్పుడు, మీకు తెలియని దేవుని గురించి నేను చెప్తాను, మీకు ఇది దేవతా భక్తి ఉన్నది. ఈరోజు హిందువులు చేస్తున్నాయన్నీ దేవతా భక్తే. వాళ్ళకు 3 కోటి దేవతలు ఉన్నారు, ఆ దేవతలు అనబడేవారు ఉన్నారని బైబిల్ కూడా చెప్పింది కనుక దేవతల గురించి మనం విమర్శించవలసిన పని లేదు. దేవుని నమ్ముకోమనడమే మనం చెప్పాల్సింది పని. లేదా దేవుని కుమారుడైన యేసుక్రీస్తును మీరు నమ్మితే దేవుడు మీకు అర్థమవుతాడు, ఎలా ఉంటాడో అని చెప్పటమే. అందుకే యేసుక్రీస్తు మార్గాన్ని ప్రకటించగలిగితే, ఎన్నో మంది మార్గాలు కల్పించుకున్నా ఈ మార్గమే సత్యము అనడానికి ఒకవేళ అడిగితే మీరు దీన్ని పరీక్షించుకోండి, పరిశీలించుకోండి అని చెప్పడమే. యేసుక్రీస్తు నోట ఏ అబద్ధం లేదు. యేసుక్రీస్తు సత్యం చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పింది జరిగింది, చేసింది చెప్పాడు.
అందుకని క్రీస్తు మార్గం ద్వారా మనం దేవునికి వెళ్ళాలి అనే బోధ ఈ ప్రపంచానికి జరిగి ఉంటే ఎప్పటికో ఈ క్రీస్తు రాజ్యం అయిపోయేది. ఇంత అగనిస్ట్ మనకి ఇప్పుడు రాకపోయేది. కనీసం ఈ కాలంలో, కనీసం ఇప్పుడైనా క్రైస్తవుడు మేల్కోకపోతే రాబోయే 5 సంవత్సరాల్లో చాలా మనం నిర్బంధాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. కనుక తెలివితో ఈ రాజ్య సువార్తను ప్రకటించి, తెలివితో సుఖంగా బ్రతకడానికి ఈ రాజ్య నాయకుల కోసం ప్రార్థన చేస్తూ, ఈ దేశ నాయకుల కోసం ప్రభుత్వంలో ఎవరున్నా మనకు పట్టింపు లేదు, అన్ని దేవునికి తెలిసే పెట్టాడు. అవునా కదా? మీరు ఆలోచిస్తే దేవునికి తెలియక జరుగుతుందా? ఇరాకులో క్రైస్తవుల హింస, సిరియాలో క్రైస్తవులకు జరిగే హింస దేవునికి తెలియకుండానా? దేవుడు పర్మిషన్. ఎందుకంటే ఎవడి ప్రాణం తీయాలన్నా, ఎవడి ప్రాణం పొయ్యాలన్నా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇస్రాయెల్లో జరుగుతున్న హింసకైనా, పాలస్తీనా దేవుడికి తెలియదా? వాళ్లకు బుద్ధి రావాలని దేవుడు అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఈరోజు ఇండియాకు బుద్ధి రావాలి, ఇండియాలో ఉన్న క్రైస్తవులకు బుద్ధి రావాలి. దానికోసమే దేవుడు మరొక మార్గాన్ని చూపించాడేమో అని భయభక్తులతో మనం బ్రతికి దేవుని రాజ్యానికి హక్కుదారులము కావాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బ్రతిమాలుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఏది విగ్రహమో, ఏది ఆరాధనో, ఏది మిమ్మల్ని దూరం చేసేదో ఆలోచించాం. మా క్రియలు కానీ, మా ప్రవర్తన కానీ, మా నీతి కానీ మీ దృష్టిలో మురికి గుడ్డలు అనేది ఆనాటి ఇశ్రాయేలులోకి చెప్పావు. ఈనాడు మాతో కూడా మాట్లాడినావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్వనీతిని మేము ఆధారం చేసుకోకుండా మీ నీతికి లోబడి, మీ ఆలోచనకు లోబడి దేవా మిమ్మల్ని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ఆరాధించి ఆ క్రీస్తుని ఈ సమాజానికి ప్రకటించి, సమాజంలో జరుగుతున్న ఈ కుల మత వర్ణ వర్గ భాష ప్రాంతీయ విభేదాల నుంచి ప్రపంచ ప్రజలను విముక్తి చేయడానికి జీవవాక్యాన్ని చేతపట్టుకున్న జ్యోతుల వల్ల మేము ప్రకాశించగలుగునట్లు, అందుకై మీ వాక్యపు వెలుగులో మేము నడిచేటానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం. ఎవరిని విమర్శించకుండా దేవా మీరు మమ్మల్ని క్షమించేలాగన మేము మా సహోదరులను క్షమించి మా బ్రతుకును భారంగా కాకుండా తేలికగా చేసుకొని మా భారమంతా మీ కుమారుని మీద మోపి దేవా ఈ లోకంలో మీలాగా మీ కుమారునిలాగా అపోస్తుల వల్ల బ్రతికే భాగ్యం మాకు ఇవ్వండి. ఒక పౌలు, ఒక పేతురు, ఒక యోహాన్ల వల్ల మా పిల్లల్ని పెంచగలుగునట్లు నాయనా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా పిల్లలను పెంచగలుగునట్లు సహాయము దయచేయమని, మేము వినువారు మాత్రమే అండి మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా వినదానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి అనేకులను ఈ మార్గంలోనికి నడిపించగలుగునట్లు సహాయము దయచేయమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.